నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బెంగాల్లో మమతా వర్సెస్ మోదీ వార్ ప్రచండంగా నడుస్తోంది. ఎన్నికల ఒక దశ పూర్తయి రెండో దశకి కౌంట్డౌన్ మొదలైపోవడంతో ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రస్థాయిలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మొత్తం ఆటలో అటు కాంగ్రెస్ కానీ ఇటు కమ్యూనిస్టులు కానీ దాదాపు ఆటలో అట్టిపళ్ళుగా మిగిలిపోతున్నారు. సరే, వాళ్ళ గురించి పక్కన పెడితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా రకరకాల పద్ధతుల్లో సెల్ఫ్ గోల్స్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారనిపిస్తోంది. ఎందుకంటే మే 4న బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఒపీనియన్ పోల్స్ కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయి చివరి ఓటు కూడా పడిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయో చూడాల్సి ఉంది. అండ్ ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే ఎగ్జాక్ట్ పోల్స్ మనకి మే 4న ఎట్లాగూ వచ్చేయబోతున్నాయి. అయితే మమతా బెనర్జీ గెలిచే అవకాశాలు అస్సలు లేవని చెప్పడానికి లేకున్నా బెంగాల్లో ఈసారి బీజేపీ గెలుపు అవకాశాలు చాలా 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 మెరుగయ్యాయి అనేది మాత్రం అందరూ ఒప్పుకొని తీరే విషయం. అయితే ఈ క్రమంలో రెండో దశ పోలింగ్కి బెంగాల్ వెళ్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 29న అలాగే తుది దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ఒక కామెంట్ చేయడంతో దానికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కౌంటర్ ఇవ్వడం వల్ల ఒక చర్చ మరింత ఎక్కువయ్యి మమతా బెనర్జీకి మైనస్ మార్కులు పడుతున్నాయని కూడా కొందరు అంటున్నారు. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు దేశంలోనే టాప్ లెవెల్లో ఉన్న జాదవ్పూర్ యూనివర్సిటీ ఇప్పుడు ఎందుకు వెనుకబడిపోతోంది అనే విషయంపై మోదీ మమతకు వ్యతిరేకంగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేయడం జరిగిందనమాట. బెంగాల్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే యూనివర్సిటీలో డ్రగ్స్, ర్యాగింగ్ వంటి సమస్యలు పెరిగిపోయాయని, అకాడమిక్ స్టాండర్డ్స్ దారుణంగా పడిపోయాయని మోదీ విమర్శించడం జరిగింది. మరి దీనికి మమత ఏమన్నారు అంటే, దీనికి బదులుగా మమతా బెనర్జీ మేము కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఆగిపోవడం వల్లే ఇలా జరుగుతోంది అని ఎదురుదాడి చేశారు. ర్యాగింగ్, డ్రగ్స్ లాంటి సమస్యకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్కి లింక్ పెట్టడంలోనే మమతా బెనర్జీ తప్పులో కాలేశారని చెప్పక తప్పదు. ఎందుకంటే డ్రగ్స్, ర్యాగింగ్ లాంటి సమస్యలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి ప్రత్యక్షమైన సంబంధం అయితే ఉండదు. ప్రత్యక్ష సంబంధం, పరోక్షంగా మమతా బెనర్జీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చేస్తారేమో కానీ ప్రత్యక్షంగా అటువంటి అవకాశం ఉండదు. అయినా కూడా మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మీదకి నెపాన్ని నెట్టాలనే తొందరలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వట్లేదు అని చెప్పడం ద్వారా జాదవ్పూర్ యూనివర్సిటీలో జరుగుతున్న అరాచకాలు ఏవైతున్నాయో అటువంటి అన్నిటినీ చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమెకే మైనస్ అయ్యాయి. యూనివర్సిటీలో జరుగుతున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేసిందని చెప్పి అనలిస్టులు జాతీయ మీడియాలో హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ తమకు నచ్చిన వాళ్ళనే అక్కడ నియమిస్తూ రావడం వల్ల పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయనేది చాలామంది అంగీకరిస్తున్నారు. బీజేపీ కూడా అదే వాదన చేస్తుందన్నమాట. అంతేకాకుండా స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, మంచి చదువు కోసం వచ్చే విద్యార్థులు అక్కడ ఉన్న అంటే జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉన్న గందరగోళం చూసి భయపడుతున్నారు. మేధావులు కూడా ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేస్తున్నారనేది మనకు కొంతవరకు తెలుస్తోంది. జాదవ్పూర్ యూనివర్సిటీ మీద గొడవలు ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో వచ్చినవో లేకపోతే ఈ వారం 10 రోజుల్లో మాట్లాడుకుంటున్నాయో కాదు. గత చాలా సంవత్సరాలుగా జాదవ్పూర్ యూనివర్సిటీ ఎప్పుడు వార్తల్లో ఉన్నా కూడా విద్యార్థుల మధ్య గొడవలు కావచ్చు, హింస కావచ్చు, లేదంటే రాజకీయపరమైన అంశాల విషయంలో యూనివర్సిటీలో అల్లకల్లోలం జరగడం. అంటే ఏదో ఒక సమస్య కారణంగా ఎలాగైతే ఢిల్లీలో ఉన్న జేఎన్యూ ఎట్లయితే తప్పుడు కారణాల చేత వార్తల్లో ఉంటుందో జాదవ్పూర్ యూనివర్సిటీ పరిస్థితి కూడా అదే విధంగా ఉండడం అనేది చాలామందికి ఆందోళన కలిగిస్తూ ఉందన్నమాట. ఒకప్పుడు విద్యా కేంద్రంగా ఉన్న బెంగాల్ ఇప్పుడు ఇలాంటి వివాదాలతో తన క్రేజ్ను
కోల్పోతుందని చాలామంది బాధపడుతున్నారు కూడా. సమస్యను పరిష్కరించడం మానేసి కేవలం మోదీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడటం వల్ల మమత పరువు పోగొట్టుకుంటున్నారని కూడా బీజేపీకి అనుకూలంగా వాదించే మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నారు. బీజేపీకి అనుకూలమైన వారి వాదన ఎలా ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన సాగుతున్న గత 15 సంవత్సరాల్లో జాదవ్పూర్ యూనివర్సిటీ పరిస్థితి అంతకంతకు దిగజారిందనేది మాత్రం రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితే. మే 4న బీజేపీ గెలిస్తే జాదవ్పూర్ యూనివర్సిటీలో పరిస్థితులు మెరుగవ్వాలని మనము కోరుకుందాం. అలా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ వస్తే మాత్రం గొప్పగా మార్పులు ఏమి ఆశించలేమనేది కూడా నగ్న సత్యం. మనం ఈ చేదు నిజాన్ని కూడా అంగీకరించాల్సిందే. మే 4న కమలం వికసిస్తుందా లేదా, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.